అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశితోయం. వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం ముకుందం మనసా స్మరామి. తరుణాం శకలాం హిందూ వివ్రతీం శుభ్రకాంతి కుశభరనవిదాంగీ సన్నిషన్నాసితాబ్జే విషకర కమలోజ్యలేఖినీ పుస్తకశ్రీ సకల విభవ సిద్ధే పాతు దేవతా. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అనేటటువంటి ఎంఆర్ఎన్ రావు గారు చేయిస్తారు. పంచాంగ శ్రవణం చేయరు, మీరు పంచాంగ శ్రవణం చేస్తారు. నేను చెప్తాను. శ్రవణం అంటే వినటం అని అర్థం. మొట్టమొదటిగా పంచాంగ శ్రవణం అనేటటువంటిది భారతదేశంలో మొట్టమొదటి నుంచి ఆది కాలం నుంచి ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి సంప్రదాయం. ఉగాది నాడు, ఉగాది అంటే చైత్రమాసం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రతిపద అంటే పాడ్యం నాడు పొద్దున్నే స్నానం చేసి షడ్రుచులతో కలిసినటువంటి ఒక ఉగాది పచ్చడి అనేటటువంటి తిని పూజ చేసుకుని పెద్దలకు నమస్కరించి కొత్త బట్టలు కొట్టుకుని పొద్దున్నే కూర్చుని సావధాన మనస్కులై ఈ పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది మామూలుగా సామాన్యమైనటువంటి జనులకు. వేదధర్మం తీసుకున్నవాడు, భారత ధర్మమును పాలించేటటువంటి వాడు ప్రతిరోజు పొద్దున్న పంచాంగ శ్రవణం చేయాలి. పూర్వకాలం నందు ఈ వేద ధర్మాన్ని భారతదేశంలో నియమించిన వాడిని మను అనే పేరుతో పిలుస్తారు. మనువు క్షత్రియుడు, రాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు క్షత్రియుడు. అంటే ఇక్కడ క్షత్రియ మండలం కాదు. మొట్టమొదటి వీటన్నింటినీ ఆర్గనైజ్ చేసి ఇచ్చినటువంటి వారు మొట్టమొదటంతా కూడా రాజులంతా కూడా క్షత్రియులే చేసినట్టుగా కనిపిస్తుంది. వీరికి సహకారముగా బ్రాహ్మణులు అనేటటువంటి వారు వచ్చి సాయం చేసినట్టుగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఆది నుంచి ఎలాగుంటుందంటే రాముల వారు వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. తల్లిదండ్రులు వదిలి అక్కడికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలి. వచ్చిన తర్వాత ఏదైతే నేర్చుకున్నాడో అది ప్రజల్లోకి ఒక రూల్ కింద కానీ, ఒక శాస్త్రం కింద కానీ, ఒక ఆర్డర్ కింద కానీ ప్రసరింపజేసేటటువంటిది ఎవరైతే రాజు అయి ఉంటాడో రాజు చేసేవాడు. పూర్వకాలంలో అలా ఉండేది. మనువు విధించినటువంటి మొట్టమొదట భారతదేశంలో ఎలా ఉండేదంటే 100 గడపల కంట ఏ విలేజీ లేకుండా ఉండేటట్టు చూసుకుని అందులో ఉండమని చెప్పాడు. 100 కంటే ఎక్కువైనప్పుడు ఈ 100 ఉండేటటువంటి గ్రామములు నీళ్లు సమృద్ధిగా దొరికేటట్టుగా, నదీ తీరాన్ని ఉన్నట్టుగా, అందులో ఒక ఆలయం లాంటిది ఒకటి ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ 100 మంది ఏ ఒక్కరూ తన కోసం కాకుండా మిగతా వాళ్ళ కోసం బ్రతికేటట్టుగా జీవితాన్ని సాధన చేసుకుంటున్నారు. అటువంటి గ్రామంలో కానీ ఉండగలిగేటటువంటి అదృష్టం కానీ కలిగితే జీవితం అంతా కూడా సుఖముగా గడిచిపోతుంది. 100 దాటిన తర్వాత 10 గ్రామాలకు 20 గ్రామాలకు ఒక ప్లేస్ లో జనపదం అనేటువంటి పెట్టి అక్కడ ఒక్కచోటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయమన్నాడు. అంటే విలేజ్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా బాక్టరీ అనేటటువంటిది ఉండేది మొట్టమొదటి. ఈ విలేజ్ లో ఏం చేసేవాడంటే ఒక పురోహితుడు ఒక మను అనే పేరుతో ఉండేవాడు. మను ఆయనకు సంబంధించిన వాళ్ళతో ఆ విలేజ్ ని రక్షించడం, ఈ పురోహితుడు అయినటువంటి వారు మీతో 100 మందికి రోజు బాగుండేటట్టు చూసుకోవటం. ఈ రోజు
ఈ పురోహితుడు ఏం చేసేవాడంటే వచ్చినటువంటి వారికి ఆ రోజు ఎలా ఉంటుందనేటటువంటిది చెప్పేవాడు. దాన్నే మనం పూజ చేసుకునేటప్పుడు కొంతమంది పూజ అలవాటు ఉండేటటువంటి వారు సంకల్పం కింద చెప్తారు. అత్య బ్రహ్మణ దితి పరార్థే శ్వేతవరాపేపి వైవస్వత మన్వంతరే కలియుగే ప్రణవాదే జంబూదీపే భరతవర్షే భరతకంఠే వీరో దక్షిణ దిగ్భాగే. మనమైతే శ్రీశైల ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి సింహాసన క్షేత్ర సమీపే సాగర తీరే భీమ మండలే సమస్త దేవత బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధం అని చెప్పుకోవాలి. ప్రతిరోజు చెప్పాలి. ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనల్ని మనం స్పేస్ టైంలో లొకేట్ చేసుకుంటున్నాం. స్పేస్ లో ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడ మనం ప్లేస్ అయి ఉన్నాం, ఈ సూర్యుడు మొదలైన దగ్గర నుంచి మన భూమి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ, ఇది అసలు ప్రతిరోజు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఈ పురోహితుడైనటువంటి వాడు వచ్చి పంచాంగం చెప్పాలి. ఈ రోజు తిథి ఇది. పంచాంగం అంటే 5 అంగములు కలిగినటువంటి దాన్ని పంచాంగం చెప్తారు. తిథి, వారం, నక్షత్రం, యోగము, కర్ణము. తిథి, వారం, నక్షత్రంలో యోగము, కర్ణం చెప్పి ఆ రోజు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పి సంకల్పం చెప్పి తర్వాత పూజ చేసుకోవటం. కంపల్సరీగా బ్రాహ్మణ ధర్మం తీసుకున్నవాడు 6 ధర్మములు చేసి ఉండాలి. అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము, యజనము, యాజనము. ఈ 6 కర్మలు చేసేటటువంటి వాడిని బ్రాహ్మణుడు అంటారు. అది కాకుండా ఉద్యోగం చేసుకుంటానంటే బ్రాహ్మణుడు మాత్రం కాదు. అలాగే ఈ ధర్మం కలిగినటువంటి వారు ఏం చెప్పేవారంటే ఈ రోజు ఇలా ఉంటుందని చెప్పేవారు. పంచమి మంచిది, సవితి ఏ రోజు చెడ్డదన రోజు ఉండదు. ప్రపంచంలో భగవంతుడు మన కోసం చెడ్డ రోజులు సృష్టించేటటువంటి దుర్మార్గుడు మాత్రం కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మంచి రోజు. God has created good days, man has created good and bad days. మనం మంచి రోజు, మనం చెడ్డ రోజు మనం తయారు చేసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో పెళ్లి అవుతూ ఉండొచ్చు, పక్క ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగులేక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు. అంటే మనకి మంచి రోజు అయి ఉండొచ్చు, పక్క ఇంట్లో వాడికి చెడ్డ రోజు అయి ఉండదు. ఏది మంచి రోజు, ఏది చెడ్డ రోజు? ఒకే రోజు అనేక రకములైనటువంటి ఇంట్లో జరగవచ్చు. అంచేత మంచి చెడ్డ రోజులు అనేది మనకి ఉంటాయి తప్ప భగవంతుడు సృష్టించడం, ప్రకృతి సృష్టించడం. ఈ రోజు ఈ పని చేయడానికి మంచిదని చెప్పారు. ఒక్కొక్క తిథి ఎందు ఒక్కొక్క పని చేసుకోవడానికి మంచిది. ఒక్కొక్క నక్షత్రం నందు ఒక్కొక్క పని చేయడానికి చేయడం, ఒక్కొక్క వారం నందు ఒక్కొక్క పని చేయడానికి సుఖముగా ఉంటుంది. పిల్లలకి పెళ్లి కుదిరిన తర్వాత బట్టలు కొనుక్కోవాలంటే రాత్రి 12:30కే వెళ్ళి బజార్లో కొందామంటే వీలు కాదు. ఏం చేద్దంటే దుకాణాలు మూసేసి ఉంటాయి. అలాగే ఏదైనా తూర్పు వైపు ఉండేటటువంటి ప్రదేశం మనకు వెళ్ళాలంటే కన్వీనియంట్. ఇప్పుడైతే కారులో ఇవి ఉన్నాయి కానీ జటకాలు కానీ బండిలుగా ఉండేటం, ఎదురుగా ఎండ లేకుండా చూసుకుని ప్రయాణం చేసుకోవటం సుఖం. అంటే కామన్ సెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఎక్స్టెండ్ చేసే జీవితంలో ఏది ఏ రోజు చేసుకుంటే మంచిది అనేటటువంటి ఇచ్చేటటువంటిది మాత్రమే పంచాంగం. పంచాంగం అనేటటువంటిది చెడ్డ రోజులు ఉంటాయనేటటువంటిది మాత్రం తప్పదు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రోజు చేసుకోవడానికి మంచిది. నిద్రపోవడానికి రాత్రి నిద్రపోతే సుఖముగా నిద్రపడుతుంది. మధ్యాహ్నం నిద్రపోయి రాత్రి మేలుకుంటా ఉంటే అది ప్రకృతి విరుద్ధమైనటువంటి. ఎవరో నైట్ డ్యూటీలు ఉండేటటువంటి వాళ్ళు ఎవరో పనిచేశారంటే అర్థం అన్నది ప్రత్యేకమైనటువంటి దాన్ని. పడుకోవడానికి టైము, లేవడానికి ఒక టైము, స్నానం చేయడానికి టైము, దైవ ఆర్చనకు ఒక టైము ఉంటుంది. అది ఇలాగే వీటికంటే ఎక్కువైనటువంటి ఏ సమయంలో ఏ పనులు చేసుకుంటే మంచివనేటటువంటి మాత్రం చెప్పడానికి మాత్రమే పంచాంగము సృష్టింపబడింది. ప్రతిరోజు ఇవాళ తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, 5 తెలుసుకోవాలి. ఈ 5 తెలుసుకుని ఆ రోజు ఏం చేస్తే పనులు బాగా కలిసి వస్తాయి. ఒక్కొక్క వారం కొన్ని పనులు సులభంగా చేయొచ్చు, ఒక్కొక్క వారం కొన్ని పనులు చేయలేము. ఒక్కొక్క నక్షత్రం అనేది కొన్ని పనులు చేయలేము, ఒక నక్షత్రంలో కొన్ని పనులు చేయలేము. వెళ్తూ ఉంటాం చాలాసార్లు మన పనులు అవ్వవు. జీవితం నందు ముఖ్యమైనటువంటి 2 ఉంటాయి. ఎక్స్పాన్షన్, కన్సాలిడేషన్ అందామన్నా. సుఖమైనటువంటి నిద్ర రాత్రి కానీ ఉంటే పగలు చాలా బాగున్నట్టుగా ఉంటుంది, పని చేయగలం. రాత్రి నిద్ర చెడిపోతే పగలంతా పోతుంది, పాడైపోతుంది. మంచి యాక్టివ్గా మైండ్ ఉండదు, ఫ్రెష్గా మైండ్ ఉండదు. అంటే ఏది ఎప్పుడు ఆపాలి, ఏ పని ఎప్పుడు చేయాలనేటటువంటిది ఒక కర్తవ్యం నిర్దేశింపే ప్రకృతి ఉన్నది.
దానిని ఋషులు దాన్ని చూసి ఒక స్టాటిస్టిక్స్ కింద చేసి జ్యోతిష్ శాస్త్రం కింద ఇచ్చారు. అందులో ఈ పంచాంగం అందించేట